సార్ రవి గారు, Yes, last few questions, please. లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది సార్, మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? టు డిసైడ్ డేటు ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి. ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనాయి అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి మేమంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో యా దట్స్ వాట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు. శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి, అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటా క్లాస్లో కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, చబ్బీగా కాకుండా. సో ఏ క్యారెక్టర్కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది, అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్, ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్, దానికి కొంచెం కష్టం వచ్చింది. అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు, కామెడీ సీన్స్ అన్ని. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ లిటిల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు నాకు, అన్ని బాడీ ఫిట్టెడ్ అమ్మాయికి ఇచ్చినట్టు ఇచ్చాడు నాకు. కాస్త తింటే పొట్టు వచ్చేది, సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది. సో అది